వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరొకసారి హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే అభ్యర్థన మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు అని నేను హైకోర్టును ఆశ్రయించాను. ఆ విషయం మీద ఏమీ స్పందించలేదు. ఇప్పుడు అదే నడుస్తుంది. ఆ రూలింగ్ని రద్దు చేయండి. పలు రాష్ట్రాల్లో ఇచ్చున్నారు, 94లో కూడా ఇచ్చున్నారు. ఆర్టికల్ 208 కింద ఇన్ని సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఏమి లేదు, కనుక నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. ఇప్పటివరకు అసెంబ్లీకి రావట్లేదు అని మాట్లాడుతున్న దాని గురించి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న కారణం మనం వింటూనే వస్తున్నాం. మళ్ళొక్కసారి కోర్టుకు వెళ్ళారు ఆయన. ఈరోజు కోర్టులో విచారణకు రాబోతోంది ఈ పిటిషన్. మరి కోర్టు కలుగు చేసుకుంటుందా ఇప్పుడైనా? గతంలో ఆయన ఏం చెప్పాడో, గతంలో ఆయన ఏమి రాసుకొచ్చాడో ఈరోజు కూడా అదే కోర్టుకు విన్నవించుకున్నారు. మరి కోర్టు ఇస్తుందా? ఢిల్లీలో బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో 94లో కాంగ్రెస్ పార్టీ పి జనార్దన్ రెడ్డికి ఇచ్చారు. మరి నాకెందుకు ఇవ్వరు? కావాలనే ఉద్దేశపూర్వకంగా రాజకీయ ప్రేరేపిత కక్ష సాధింపు చర్యల వల్ల ఇట్లా చేస్తున్నారని అంటారు. మరి కోర్టు కలుగు చేసుకుంటుందా? రాజ్యాంగంలో ఏముంది? 208 ఏం చెప్తుంది? 208 ఏం చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి కోరుకున్నది అవుతుందా? మరి చంద్రబాబు నాయుడు సభను బహిష్కరించి వెళ్ళాడు కదా, అప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన జీతభత్యాలు తీసుకున్నాడా లేదా అది బయటపెట్టండి అని నిన్న వైఎస్ఆర్సీపీ 11 మంది ఎమ్మెల్యేల్లో ఒకరైన తాడిపత్రి చంద్రశేఖర్ మాట్లాడుతున్నారు. మరి చంద్రబాబు బయటపెట్టండి, ఆయన కూడా తీసుకున్నాడు కదా, ఇప్పుడు మేము తీసుకుంటే తప్పేంటి అని అంటున్నాడు. మనతో కిలార్ నాగార్జున గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం నాగార్జున గారు. నాగార్జున గారు, మళ్ళొక్కసారి హైకోర్టు తలుపు తట్టాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అదే ప్రస్తావన, రూలింగ్ని రద్దు చేయమంటాడు. మీకు తెలిసినంతలో, మీ ఎక్స్పీరియన్స్లో నిజంగానే ఇలా ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయా? అసలు ప్రతిపక్ష హోదా ఇచ్చిన ఉదంతాలు? గోపి గారు, ఒకటి ఎలా ఉంటుందంటే రాజ్యాంగంలో ఆర్టికల్స్, రూల్స్, మిగతావన్నీ కూడా రాజ్యాంగంలో రాసినటువంటివి కొన్ని ఉంటాయి. వాటిని తూచా తప్పకుండా పాటించాల్సిందే. అవి కాకుండా కొన్ని కన్వెన్షన్స్, సాంప్రదాయాలు పెట్టుకుంటారు. అంటే ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని పెట్టుకున్నప్పుడు ఏంటంటే, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు గతంలో ఏం సాంప్రదాయాలు పాటించారు, కన్వెన్షన్స్ ఏమున్నాయని వాటి ప్రకారంగా తీసుకోవటం అనేటువంటిది సాధారణంగా జరిగేది. ఆ కన్వెన్షన్స్ ఎందుకు పెట్టుకున్నారు? రాజ్యాంగంలో లేనటువంటిది, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏమన్నా ఉంటే దానికి ఒక రెమెడీ లాగా వాళ్ళు చేసుకొని పెట్టుకోవడం జరిగింది. సపోజ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయమే తీసుకుందాం. సరే, ఆయన ఇప్పుడు ఎందుకు వెళ్ళి కోర్టు తలుపు తడుతున్నాడు, ఈ పిల్లి మొగ్గలన్నీ ఎందుకు వేస్తున్నాడు అనేటువంటిది పక్కన పెడితే, ఆయన చెప్పిన దాని ప్రకారంగానే 11 సీట్లు వచ్చినటువంటి తనని ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చి, తనని ప్రతిపక్ష నాయకుడు హోదాగా గుర్తించి, కావాల్సిన ప్రోటోకాల్ దగ్గర నుంచి తర్వాత సభలో సభానాయకుడు ఎంతసేపు మాట్లాడతాడో అంతసేపు మాట్లాడేటువంటి అవకాశం కల్పించాలనేటువంటిది ఆయన యొక్క ప్లీ. అంతే కదా? అవును. మరి ఇంకొక సందర్భంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి 1 సీటో 2 సీట్లు వచ్చినాయి అనుకోండి నెక్స్ట్ ఎలక్షన్స్లో, అంటే ఇది హైపోథెటికల్, మనకి ఇది ఊహాజనితమైనప్పటికీ కూడా ఇది అడుగుతున్నాను నేను. 2029 ఎలక్షన్లో ఈయనకు 1 సీటో 2 సీట్లు వచ్చినాయి. అప్పుడు కూడా ఇదే డిమాండ్ పెడతారు కదా ఆయన. మరి అంతే అంటాడుగా. ఇప్పుడు ఆయన సీట్ల సంఖ్య ఆధారంగా కాదు, ఆధారం అనేది కానప్పుడు దేని ఆధారం అంటే, ఉన్నోళ్ళలో నేనే ప్రతిపక్షంగా ఉంది నేనే. ఒక పిల్లాడు వెళ్ళి వాళ్ళ ఫాదర్కి చెప్పాడంట, నాన్న నేను క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చాను నాన్న అని చెప్పేస్తాను. సరే, ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే 1 మార్క్ వచ్చింది అన్నాడంట. అదేంటి నువ్వు ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చి 1 మార్క్ అంటే మిగతా అందరికీ 0 వచ్చినాయి అన్నాడంట. ఇది అంతేగా. ఇప్పుడు దానికి ఒక నిర్దిష్టమైనటువంటిది లేనప్పుడు, అందుకనే ఇలాంటిది వస్తుందనే ఉద్దేశంతో మనకి ప్రథమ లోక్సభలోనే అప్పుడున్నటువంటి స్పీకర్ గారు ఒక నిబంధన పెట్టారు. ఆ నిబంధన ఏంటనేది కూడా నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఓకే సార్. ఆయన పేరు గణేష్ వాసుదేవ్ మావలంకర్. ఈజ్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. The 10% seat convention for the leader of opposition was introduced by Ganesh Vasudev Mavalankar, the first speaker of Lok Sabha. This guideline, often called as the Mavalankar rule, was established as a condition for recognition of parliamentary party.
ఓకే. పార్లమెంటరీ పార్టీలో అది అపోజిషన్ పార్టీగా దాన్ని రికగ్నైజ్ చేయాలి అంటే 10% సీట్స్ కావాల్సిందే అనేటువంటిది ఫస్ట్ లోక్సభ స్పీకర్ అయినటువంటి ఆ గణేష్ వాసుదేవన్ ఆయన పెట్టాడు. అంటే అది పార్లమెంట్కి అప్లికబుల్, అసెంబ్లీకి అప్లికబుల్ అది కాదంటారు. దానికి అయినప్పుడు దీనికి అప్లై అయినట్టే కదా. నీకు అసలు పార్లమెంటరీ పార్టీ లేకపోతే ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం అనేటువంటిది నీకు గుర్తింపు రావాలంటేనే 10% సీట్లు అన్నప్పుడు, అదే లేనప్పుడు నీకు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది ప్రతిపక్ష నాయకుడిగా? ఇది కామన్ సెన్స్ క్వశ్చన్. అంటే ఈ విషయాన్ని 2014లో ఓడిపోయినప్పుడు, 2019లో ఓడిపోయినప్పుడు రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా అని గతంలో అన్నారు. ఇప్పుడు అనట్లేదు ఆ మాట. అదే మరి, ఎందుకంటే అప్పుడు ఇవ్వలేదు రాహుల్ గాంధీకి. ఇప్పుడు అలాగే ఇప్పుడు లార్జెస్ట్ పార్టీ కింద తెలుగుదేశం వచ్చింది ఒకసారి పార్లమెంట్లో. ఆ రోజున మిగతా పక్షాలు ఏవి లేవు. ఇది ప్రాంతీయ పార్టీ అయినా కానీ అక్కడ ఉన్నటువంటి పార్టీల్లో పెద్ద పార్టీ తెలుగుదేశం అయింది. ఆ రోజు కూడా అది లార్జెస్ట్ పార్టీ కింద దాన్ని రికగ్నైజ్ చేశారే కానీ వాళ్ళకి ఇచ్చి ప్రతిపక్ష నాయకుడు హోదా వాళ్ళకి ఇవ్వటం కానీ ఆ ప్రోటోకాల్ ఇవ్వటం కానీ జరగలేదు. సో దానికని ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు రూల్ ఉన్నప్పుడు, రూల్ పొజిషన్ ఉన్నప్పుడు ఈవెన్ కోర్ట్ కెన్ ఇంటర్ఫియర్. రాజ్యాంగంలో అది రాసి ఉండి దాన్ని కనుక పాటించకపోతే. కానీ కన్వెన్షన్స్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే, సాంప్రదాయాల పరంగా మీకు ఆ నిర్ణయాధికారం అనేటువంటిది ఆ పర్టికులర్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయనకే వదిలేస్తారు. ఆయన ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇప్పుడున్నటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటిది సవివరంగా చెప్తూ రూలింగ్ ఇచ్చేటప్పుడు ఆయన నిర్ణయం తీసుకోవట్లేదు అనేటువంటి దాని మీద విమర్శలు వస్తున్నాయి. వీళ్ళు బయట ఉండి అసెంబ్లీకి రాకుండా ఇలాంటి విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఇలా ఉన్నది అని అంతా చెప్పుకొస్తూ ప్రజలే తిరస్కరించినటువంటి, నైతికంగా కూడా 10% సీట్లు కూడా తెచ్చుకున్నటువంటి వాళ్ళు మాకు హోదా కావాలని అడగటం అనేటువంటిది అది నైతికంగా సరైంది కాదు. మీరు అందుకే చంద్రబాబు నాయుడు గారు పదే మిగతా వాళ్ళు కానీ ఏమంటున్నారు, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మేమెవరం అయ్యా, మీకు ప్రజలు కదా ఇవ్వాల్సింది. ప్రజలు మిమ్మల్ని 10% సీట్ల కంటే కూడా తక్కువగా మీకు ఇచ్చారు అంటే ఈయనకి ప్రతిపక్ష నేత హోదాకు కూడా ఈయన అనర్హుడని కదా వాళ్ళు భావించారు. కాబట్టి మేము ప్రజా తీర్పును గౌరవిస్తూ, అయ్యన్న పాత్రుడు గారు చెప్పింది కూడా అదే, ప్రజా తీర్పును గౌరవిస్తూ మేము ఇవ్వలేని అసహాయ స్థితిలో ఉన్నాం అన్నాడు ఆయన చాలా డిప్లొమాటిక్గా. ఇక్కడ 94 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎలాంటి ప్రభంజనం వచ్చిందో, అక్కడ 26 సీట్లే వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి. అయినా అప్పుడున్న పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు అని అంటారు. కానీ చాలామంది చెప్తున్నది ఏంటి, అది ప్రతిపక్ష నేత హోదా కాదు. అప్పుడున్న జర్నలిస్టులు, నేను కూడా కొంతమందితో క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్నాను, వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అది హోదా కాదు, ప్రతిపక్ష నేతగా గుర్తించారు. ఇప్పుడు మిమ్మల్ని కూడా గుర్తిస్తున్నట్టే కదా, జగన్మోహన్ రెడ్డి నాయకుడిగా మిమ్మల్ని గుర్తిస్తున్నారు కదా. అది వాళ్ళు ఎన్నుకుంటే అంతే, అది ఎన్నిక జరిగిందో లేదో తెలియదు. కాకపోతే జరిగినా కానీ ఆయన్ని ఎన్నుకుంటారు. ఇవాళ వైఎస్ఆర్సీపీ అనేటువంటి ఆ 11 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ సమూహానికి లీడర్ మీరే. దాని స్పీకర్ గుర్తించాడు, అందరూ గుర్తించారు కదా, దాంట్లో మీకేం ఢోకా లేదు కదా. మీరు అడుగుతుంది ఏంటి, నాకు ప్రోటోకాల్, నేను మాట్లాడటానికి నాకు కావాల్సినంత టైం నేను ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటేనే వస్తుందంటే, మరి చంద్రబాబు నాయుడు గారికి అఫిషియల్గా 23 మంది సీట్లతోటి 23 మంది సంఖ్యాబలంతో అఫిషియల్గా ఆయనకు వచ్చింది ప్రతిపక్ష నాయకుడు హోదా. మీరు ఎంతసేపు ఆయనకి మైక్ ఇచ్చి మాట్లాడినిచ్చారు? ఆయన శిష్యుడైనటువంటి వ్యక్తి, ఆయన క్యాబినెట్లో మంత్రిగా పనిచేసినటువంటి తమ్మినేని సీతారాం అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీరు స్పీకర్ని చేసి ఏదైనా సరైన టాపిక్ మాట్లాడబోయే ప్రతిసారి మీరు మైక్ కట్ చేశారు కదా, ప్రతిపక్ష నేత హోదా ఉన్నప్పటికీ కూడా. కాబట్టి మీ వాదనలో ఎంత డొల్లతనం ఉందనేటువంటి దాన్ని బట్టి అర్థమవుతుంది. రేపు పొద్దున మీకు ఇచ్చిన తర్వాత మీరు వచ్చిన తర్వాత మైక్ కట్ చేస్తే మీరు ఏం చేస్తారు? మళ్ళీ బాయ్కట్ చేస్తారు. ఇది మా గొంతు నొక్కేస్తున్నారు. కనీసం అది చేసిన ప్రజల దృష్టిలో ఓహో వీళ్ళు వెళ్ళారు పాపం, వాళ్ళు ఏదో మాట్లాడనివ్వలేదు, పోనీ ఏదో ఒకటి మాట్లాడటానికి ఇవన్నీ చాలా చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి చాలా తెలుసు ఇవన్నీ, వాళ్ళకి కూడా 11 మందికి కూడా తెలుసు. అయితే మళ్ళీ కోర్టుకు వెళ్ళారంటే అంటే దానికి ఇదేంటంటే ఇవాళ ప్రెషర్ ఎక్కువైంది. ఓకే, నేను చెప్తాను ఎక్కడి నుంచి, ప్రజల వైపు నుంచి కాదు. ప్రజలు ఎడిదిరిగి అనుకుంటున్నారు, ఒరే నాయన మనం ఏదో వీళ్ళు కనీసం 11 మందినన్నా ఎన్నుకొని పోయి మాట్లాడండి అంటే వీళ్ళల్లో ముసుగుదని పండుకొని నాకు అది కావాలి ఇది కావాలని గొంతెమ్మ కోరికలు కోరటం ఏంటని వాళ్ళు ఒత్తిడి ఎలా వస్తుంది అనేటువంటిది స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు అర్థమవుతుంది.
వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర మొరపెట్టుకున్నప్పుడు అయ్యా ఇలా అయితే అసలు మునిగేటట్టున్నాం, నెక్స్ట్ టైం మనకు కనీసం డిపాజిట్లు రావంటే మూలాన్ని ఏంటంటే మనం చూసాం, మనం ఏమన్నాడు ఆయన, నేను రాను మీరు అందరూ వెళ్ళండి అన్నాడు ఓ మాట. పెద్దిరెడ్డి అన్న వస్తాడు మీరు తీసుకొని పోండి అన్నాడు. వీళ్ళు ఉంటేనే వాళ్ళు కాసుకొని కూర్చున్నారు అక్కడ. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడా, వస్తే చేసుకుందామని. ఆయన లేకుండా వీళ్ళు వెళ్తే వీళ్ళని అసలు మామూలుగా ఆడుకుంటారా? ఆ సంగతి వీళ్ళకి కూడా తెలుసు కాబట్టి పోతే అందరం వెళ్దాం లేకపోతే అందరం మానుకుందాం అనేటువంటిది వాళ్ళు నిక్కచ్చిగా చెప్పిన తర్వాత పెద్దిరెడ్డి దానికి ఏమి స్పందించలేదండి. ఏం స్పందించలేదు, ఎందుకంటే ఏమవుతుందో ఆయనకి తెలుసు అక్కడ. సో అన్నప్పుడు ఏంటంటే మేము ఏదో ఒక అడ్డు, ఏ వంకర అంటే ఏ వంకర అని వెనక సామెత చెప్తారు చూసారా, అలాగా ఇప్పుడు కోర్టులో తీసుకెళ్ళి వేసారు. కోర్టులో ఉంది, అది తేలేక వస్తాం. ఎప్పుడు తేలాలి కోర్టులో? అసలు కోర్టు కలుగు చేసుకుంటుందా? ఖచ్చితంగా కలుగు చేసుకోదు. ఇప్పుడు ఇది ఇంతకు ముందు కూడా వెళ్ళారుగా, వేరే రూపంలో వెళ్ళారు. అవును. ఏం చెప్పింది? అది లేదు కాబట్టి మళ్ళీ ఇంకో రూపంలో వెళ్తున్నారు, ఇంకో రూపంలో వెళ్తారు. ఇది ఒక సంవత్సరం రోజులు 6 నెలలు ఇలాగ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అటు కోర్టు తేల్చట్లేదు, ఇటు ఈయన తేల్చట్లేదు కాబట్టి ఈ సభ మీద మాకు నమ్మకం లేదు, మేము మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తామని చెప్పేసి సర్దుకొని మళ్ళీ ఏ పాదయాత్ర ఇంకొక యాత్ర మొదలు. కానీ జీతభత్యాల విషయంలో అస్సలు రాజీ పడట్లేదండి. నేను ముందుగా చెప్పినట్టు తాడిపత్రి చంద్రశేఖర్ ఎమ్మెల్యే మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు బాయ్కట్ చేసి వెళ్ళిపోయాడు కదా, అప్పుడు తీసుకోలేదా, మొత్తం బయట పెట్టండి, ఇప్పుడు మేము తీసుకుంటే వచ్చిందా అని అంటున్నాడు. మరి చంద్రబాబు నాయుడు తీసుకోకపోవటానికి వీళ్ళు తీసుకోకపోవటానికి ఒకటే ఇదా అంటే? ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకోవడానికి ఆయన తీసుకున్నాడు అనుకోండి, తీసుకొని ఉంటే అది కాసేపు పక్కన పెట్టి దాని గురించి కూడా మాట్లాడదాం. మరి మీరెందుకు చర్య తీసుకోలేదు? కరెక్ట్, మీరు ఆపేసి ఉండొచ్చు కదా. 19 నుంచి 24 మధ్యన ఉన్నది మీరేగా, మీ ట్రెజరీ నుంచేగా వెళ్ళింది. మరి మీరెందుకు ఆపలేదు? ఎందుకు ఆపలేదంటే 2014 నుంచి 19 మధ్యలో మీరంతా గంప గుత్తుగా డుమ్మా కొట్టేసేసి 2-2.5 సంవత్సరాలు మొత్తం అంతా 60 మంది 40 మంది చిల్లర రాకుండా తీసుకున్నారు కదా. కాబట్టి మీరు ఇది ఎత్తితే వాళ్ళు అది ఎత్తుతారు, కాబట్టి మీరు చర్య తీసుకోవాలి. ఇవాళ వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి మీ మీద చర్య తీసుకుంటారనే ఇది వస్తుంది కాబట్టి, ఆలోచిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తున్నారు. మరి ఇప్పుడు ఇదే విషయం ఎథిక్స్ కమిటీకి పంపించారంట. ఒకవేళ జీతభత్యాలు ఆపేసే నిర్ణయం తీసుకుంటే వచ్చి కేవలం సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు, ఆ రిజిస్టర్లు ఏవో మా దగ్గరే పెట్టుకుంటామని అంటున్నారు ఎథిక్స్ కమిటీ దగ్గర. మరి ఇప్పుడు ఎథిక్స్ కమిటీ ఒకవేళ జీతభత్యాలు ఆపేద్దామని నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు సర్వీస్ రూల్స్ అనేవి జీతం తీసుకునే ప్రతి వాళ్ళకి ఒకటిగానే ఉంటాయండి. ఇప్పుడు జీతం తీసుకొని ఉద్యోగం చేయకపోతే పరిస్థితి ఏంటి? ఊరుకుంటారా? ఇదే మొన్నటి నుంచి ఆయన మొరపెట్టుకుంటున్నాడు స్పీకరు. ఖచ్చితంగా. ఇప్పుడు మిమ్మల్ని ఎన్నుకున్నది దేనికి? ప్రజా సమస్యల్ని, అసెంబ్లీ అనేటువంటిది ఏంటంటే అది ప్రజావేదిక, ప్రజా సమస్యల్ని చర్చించేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి వేదిక. నేనేదో గొట్టాల ముందు నలుగురు నా ఛానల్స్ వాళ్ళు కావాల్సిన వాళ్ళని పెట్టుకొని నేను మాట్లాడేసాను తూచి అయిపోయిందంటే అది ఇది ఒకటే అవుతుందా? అందరూ మాట్లాడతారు, ఎవరైనా మాట్లాడతారు కదా. మీ కింద స్థాయి నాయకుడి దగ్గర నుంచి వెళ్ళి టీవీ డిబేట్లలో టీవీలు పగిలిపోయేటట్టు ఎట్లా అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారో చూస్తున్నారు కదా. దానికి ఒక అసెంబ్లీ అంటే దానికి ఒక శాంటిటీ ఉంది. అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడితే దాని యొక్క ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. అది కాకుండా మేమేదో బయటకు వచ్చి ప్రశ్న అడ్రస్ చేస్తామంటే ఏంటంటే, ఒకటి గోపి గారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వస్తున్న రోజున నేను ఒక ఛానల్లో కూర్చున్నాను, మాట్లాడుతున్నాను. రిజల్ట్స్ వచ్చిన రోజున 11 సీట్లు వచ్చింది అన్న మరుక్షణాన ఆ యాంకర్ నన్ను అడిగారు, సార్ ప్రతిపక్ష హోదా కూడా రావట్లేదు వీళ్ళకి, ప్రతిపక్ష నేత హోదా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాదు, ఈయన మరి అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందా అని ఆ రోజే నేను అడిగారు. నేను కరాఖండిగా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారు రెగ్యులర్గా. అలాగే కేసీఆర్ గారి విషయంలో కూడా 2018 ఎలక్షన్స్ అయిపోగానే నేను అదే చెప్పాను, ఆయన కూడా అసెంబ్లీకి రారు. ఎందుకంటే మీరు విపరీతమైనటువంటి అధికారాన్ని ఉపయోగించి అవతల వాళ్ళని వ్యక్తులుగా కూడా గౌరవించకుండా మీరు అవమానకర రీతిలో వాళ్ళకి విపరీతమైన అవమానాలు చేసినప్పుడు మీకే ఫేస్ ఉండదు అక్కడికి వెళ్ళడానికి. ఎందుకంటే వీళ్ళకి గుర్తొస్తూ ఉంటాయి, మనం వాళ్ళని ఏం చేసాము, ఏమన్నాము, వాళ్ళని అన్నప్పుడు మనం ఎంత వెకిలిగా నవ్వాము. సో అప్పుడు వాళ్ళకున్నటువంటి సంఖ్యాబలం కంటే ఇప్పుడు ఎక్కువ ఉంది.
అవతల వాళ్ళకి. అవును. వాళ్ళ పరిస్థితి ఏంటనేది వాళ్ళకి తెలుసు కాబట్టి అసలు ప్రమాణ స్వీకారం కూడా వస్తాడో రాడో అని అనుకున్నారు. ఏంటంటే అది రాజ్యాంగ కంపల్షన్ కదా, మీకు కంపల్సరీగా రావాల్సిన పరిస్థితి కాబట్టి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఆ రోజున కూడా ఎలా వచ్చారో చూసాం మనం, ముళ్ళ మీద కూర్చున్నట్టుగా. ఆ 10 నిమిషాలు ఏదైతే ఉందో అది చూసుకొని జంప్. అయితే మీరు ఇంకొక విషయం చెప్పారు, ఒకవేళ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మీద కానీ ఎథిక్స్ కమిటీ చర్యలు తీసుకుంటే ఈరోజు కోర్టు కానీ మేము ఇంటర్ఫేర్ కాలేము అని చెప్తే, ఒకవేళ అక్కడ ప్రతిపక్ష హోదా అంటే ఇక్కడ కేసీఆర్కి ప్రతిపక్ష హోదాతో పని లేదు, ఆయనకి హోదా ఉంది. ఎథిక్స్ కమిటీ ప్రత్యేకంగా జీతభత్యాలు ఆపే విషయంలో ఒకవేళ అక్కడ కానీ నిర్ణయం తీసుకుంటే ఇక్కడ కేసీఆర్కి కూడా ఆపే అవకాశం ఉంటుంది తెలంగాణలో కూడా. ఖచ్చితంగా దాన్ని చూపించి అంటే ఇప్పుడు జగన్ ఇది కేసీఆర్ దీనికి వచ్చింది అన్నట్టు. అక్కడే మనకి ఒక రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాన్ని ఇంకొక రాష్ట్రం అలాగే తీసుకోవాలనేటువంటి రూల్ ఏం లేదు. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు గారు పట్టుబడితే కన్వెన్షన్ రూపంగా నిజమే కదా, ఎథికల్ గా అది అనైతికమే కదా. ఈవెన్ ఇందాక మీరు చంద్రబాబు నాయుడు గారి విషయం ప్రస్తావించారన్న, చంద్రబాబు నాయుడు గారు అలా తీసుకున్నా కూడా అనైతికమే. ఎథిక్స్ కమిటీ తీసుకున్నప్పుడు ఏంటంటే అందరి దగ్గర నుంచి రికవరీ చేయండి. ఆ రికవరీ ఎప్పటి నుంచి ఉండాలి? 2016 ఎప్పుడైతే వీళ్ళు 16-17లో డుమ్మా కొట్టి వెళ్ళిపోయారు చూసారా, అక్కడ నుంచి పెట్టండి రికవరీ ఇప్పటి వరకు. రైట్, అంతే కదా. రైట్. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏంటి 23 మందిలో ఆయనకు అవమానం జరిగింది కాబట్టి భార్యను అన్నారు కాబట్టి ఆయన ఒక్కడు బయటికి వెళ్ళిపోయాడే కానీ మిగతా వాళ్ళు అందరినీ అటెండ్ అవ్వమన్నాడు. అవును, చక్కగా అటెండ్ అయ్యారు, పోరాడారు. సో ఒకవేళ మీరు చంద్రబాబు నాయుడు గారిని అదే చూపిద్దాం లోపం అనుకుంటే పెట్టండి, ఆయనకు కూడా తప్పే ఉంది. ఎథిక్స్ కమిటీ నిర్ణయం తీసుకోమనండి. ఇక నుంచి ఇంకా దాదాపు 3.5 సంవత్సరాల పైన ఉంది వీళ్ళకి రాదు. రైట్, ఆపేయండి. కాబట్టి ఇటు వస్తే అట్టొస్తే ఇటు వస్తామంటే మీరు ఇవన్నీ వదిలేయండి. నైతికంగా మీరేం చేస్తున్నారు అనేటువంటిది అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది మనకి, దానికి సమాధానం చెప్పుకోండి. రెండోది, రాజకీయ నాయకుడు అనేటువంటి ప్రతివాడికి దేవుడు ఎవరంటే ఓటర్. ఆ ఓటర్ ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించి దాని మీద వాళ్ళు ఏమనుకుంటారు అని కాస్త మీరు భయపడితే కాస్తన్నా ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే ఇలాగే కుంటి సాకులు ఎత్తుక్కుంటూ ఉంటే ఇక్కడే ఉండిపోతారు. రైట్ అండి, థ్యాంక్ యూ.